గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను అంటే యూట్యూబ్ కొత్తగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. లైక్ జూలైలో 21st ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ లైవ్ గురించి అప్డేట్ వచ్చింది. ఇదైతే మస్ట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే చాలామందికి వీడియోస్ తీసి అండ్ అలాగే అప్లోడ్ చేయడము, వాటిని క్రియేట్ చేయడము చాలా కష్టము. బట్ ఇక్కడ ఈ పిక్స్ చూసారా, నేను యూట్యూబ్లోకి వెళ్ళే వాటిని క్రియేట్ చేసేసుకొని వాటిని డౌన్లోడ్ చేసేసుకొని మళ్ళీ గ్యాలరీకి పంపించేసుకొని ఇన్స్టాలో ఇట్లా వీడియోస్ తయారు చేస్తున్నాను అన్నమాట. నా ఫస్ట్ వీడియో ఇది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అన్నమాట. మనం ఏం లేదు, చాలామంది టెక్ ఛానల్స్ చెప్తున్నారు చాలా ఈజీ ప్రాసెస్. చూసారు ఎంత బాగున్నాయో పిక్స్. మనం పిక్స్ కావాలంటే పిక్స్ అక్కడ పంపించేస్తుంది. నెక్స్ట్ వీడియో కావాలి అంటే వీడియో కూడా చేసి అదే ఇస్తానన్నమాట. జస్ట్ మనం సేవ్ డివైస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి ఆ వీడియో వచ్చేస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టు వీడియోస్ని తయారు చేసేసుకోవచ్చు. ఇదంతా ఏఐ నుంచి అన్నమాట. సో అక్కడ క్లారిటీ కనబడుతుంది. నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. కొన్ని ఇమేజెస్ అండ్ అలాగే వీడియోస్ కొంచెం ఏఐ లాగానే అనిపిస్తున్నాయి. బట్ కొన్ని ఇమేజెస్ ఏంటి అంటే రియల్ లాగా అనిపిస్తున్నాయి. అంటే తీసే విధానం బట్టి ఉంటుంది కదా. అండ్ అలాగే మనం ఈ వీడియోస్ని అట్లా సేవ్ చేసేసుకొని మనం వాయిస్ కూడా ఇచ్చేసుకోవచ్చు, లేదంటే మనం మ్యూజిక్ యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే సాంగ్ కూడా పెట్టేసుకోవచ్చు. బట్ నేను చేసేది ఇప్పుడు వీడియో కాబట్టి మాట్లాడడమే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సాంగ్ అయితే పెట్టేసుకోవద్దు వీడియోస్కి. షార్ట్స్కి అయితే సాంగ్స్ పెట్టేసుకోవచ్చు, మాట్లాడవచ్చు, లైక్ ఏదైనా అన్నమాట. చూసారు ఎంత బాగుందో. అక్కడ మనం అడగాలి ఈ పిక్ కావాలి అని చెప్పేసి, ప్లాంట్సా లేదంటే యానిమల్సా లేకుంటే వాటర్ ఫాల్సా బర్డ్సా అని చెప్పేసి అక్కడ మనం టైప్ చేస్తే దాన్ని బట్టి కొన్ని సెకండ్స్లోనే ఫాస్ట్గా యూట్యూబ్ మనకి ఇచ్చేస్తుంది అన్నమాట. చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. ఇది సూపర్ అన్నమాట, చాలా ఈజీ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇదేంటంటే చాలామందికి ఏమంటారు, వీడియోస్ తీసి మళ్ళీ మనం క్రియేట్ చేయాలి, ఎడిట్ చేయాలి, అంత తలకాయ నొప్పి. బట్ ఇక్కడ ఏంటి, వాళ్ళే మనకి ఏదో ఎడిట్ చేసేసి ఫొటోస్ మంచి క్లారిటీగా వచ్చేలాగా మనకు పంపిస్తున్నారు అన్నమాట. నేను జస్ట్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అక్కడ టైప్ చేయగానే వాటర్ ఫాల్స్ అట్లా వీడియోస్ వచ్చినాయి. చూడండి, ఏదో రియల్గా తీసినట్టు ఉంది కదా. బట్ నేను వీడియోస్ని కొంచెం స్లో మోషన్లో పెట్టాను, అందుకే మీకు ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, రియల్గా వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నట్టుగా. అండ్ అలాగే మళ్ళీ బర్డ్స్ అని చెప్పేసి అడగంగానే వెంటనే ఇట్లా క్యూట్గా బర్డ్స్ని వీడియోస్ పంపించారు. ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాయి చూడడానికి. అయితే నాకైతే భలే నచ్చింది. ఈజీగా ఉంది ప్రాసెస్ కూడా. చాలామందికి ఇంకా ఈ అప్డేట్ గురించి తెలీదు. సో మనం టెక్ ఛానల్స్ చూస్తాం కదా, నేను మాధురి టెక్ ఛానల్ అండ్ అలాగే జ్యోతి నంద్యాల అని చెప్పేసి ఉంది కదా, వాళ్ళ టెక్ ఛానల్స్ని నేను అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను. అందులో ఏంటంటే నేను చూడంగానే ఈ అప్డేట్ గురించి చెప్పారు మన జ్యోతి గారు. సో నాకు భలే అనిపించింది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ ఏమైనా టఫ్ ఉంటుంది కావచ్చు అని చెప్పేసి, బట్ ఆ అప్డేట్ వచ్చినప్పటి నుంచే నాకు వచ్చింది. నేను ఏంటంటే లైట్ తీసేసుకున్నా, ఇది ఏంటిదో కావచ్చు అని చెప్పేసి. బట్ ఈరోజు నేను మళ్ళీ ఆ వీడియో చూడడం వల్ల నాకు దీని గురించి ఒక ఐడియా వచ్చిందన్నమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. తెలియని వాళ్ళకు ఎవరైనా ఉంటే టెక్ ఛానల్స్ని మీరు వీడియోస్ పెడుతున్నారు, ఆ వీడియోస్ని మీరు చూడండి. ఇది కూడా నేను యూట్యూబ్లోకి వెళ్ళి తీసుకొచ్చిన వీడియోనే. చూడండి, జస్ట్ బర్డ్ ఫ్లయింగ్ అని చెప్పేసి టైప్ చేయగానే సేమ్ అటువంటి వీడియో పంపించారు. ఇక్కడ చూసారా, కొన్ని పిక్స్ రియల్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మనుషులు ఉన్నలాగా కూడా ఏఐ నుంచి అట్లా వస్తున్నాయి అన్నమాట. వీడియోస్ అయితే చాలా ఈజీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. సింపుల్గా ఉంది. ఎన్ని డేస్ అయితే ప్రతి ఒక్క దానికి వీడియో తీస్తుండే, మళ్ళీ పెడుతుండే, దాన్ని ఎడిట్ చేస్తుండే, చాలా కష్టమవుతుండే. ఇప్పుడు మాత్రం కొంచెం ఈజీగానే ఉంది. నాకైతే చాలా నచ్చింది. చూసారా, ఇక్కడ సేమ్ మనిషి ఉన్నలాగానే పెట్టేశారు. వాళ్ళైతే గ్రేట్ కదా, అసలు భలే అనిపించింది నాకైతే. ఎవరైనా చూస్తే సడన్గా ఇది రియలే అని అనుకుంటారు. అట్లా ఉంది అన్నమాట. మీకు నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, బట్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.